మన వ్యవస్థ ఏంటంటేనండి, ఉద్యోగం చేయడానికి అలవాటు పడిపోయిన వ్యవస్థ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చాలా దిగజారిపోయాం. మీకు 40 ఏళ్ళలో నాకు గుర్తున్నంత వరకు $1 ఈజ్వల్ రూపాయి. 1912లో రూపాయి ఈజ్వల్ $12 $10 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 80 రూపాయలు, 84 రూపాయలు. అంటే మనం ఎంత సోమరులు అయిపోయామో, ఎంత అసమర్థంలో అయిపోయామో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేది ఆలోచించుకుంటే మనకి వీటికన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. నేను వనరుల కొరత అంటే నేను ఒప్పుకోను. ఉన్నవాళ్ళు అంతా కష్టపడితే వనరులు షార్టేజ్ లేదండి. పూర్వం ఏం చేసేవారు మన వాళ్ళు? వీడి పొలంలోకి వాడు పొలంలోకి వీడు వెళ్ళి ఒకటి సర్దుబాటు చేసుకుని ఆ కొరత లేకుండా చేసుకునేవారు. ఇవాళ ఆ ఛాన్స్ పోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే సమాజం వ్యవసాయదారుని కానీ పశుపోషణ చేసేవాడిని కానీ సమాజం గౌరవించట్లా. అక్కడ వస్తుంది లోపం. అక్కడ మార్పు కానీ వస్తే యువత సైడ్కి వెళ్ళడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. అభివృద్ధి చెందుతానికి కూడా ఇదవుతుంది. ఇది మాది గోబర్ గ్యాస్ ప్లాంట్ అయితే 6 ప్లాంట్స్ అండి, 510 క్యూబిక్ మీటర్లు అనమాట. మేము ఇది పెట్టినప్పుడు గ్యాస్ ఉత్పత్తి చేసి గ్యాస్ని ప్యూరిఫై చేసి కంప్రెస్ చేసి సిఎన్జి తయారు చేయాలన్న ఉద్దేశంతో పెట్టాము. నేను 60 బస్సులు తిప్పుతున్నా. డీజిల్ ఖర్చు ₹1,00,00,000 సంవత్సరానికి. నాకు దానికి సరిపడగా ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేసుకుంటే నాకు చాలు. మేము ఈ సూపర్ నేపియర్ గడ్డికి కానీ వీటికి కానీ 1 గ్రాము కెమికల్ వాడాం. మొత్తం పూర్తిగా స్లరీ మీద ఇదవుతుంది. చదువుకునే వాళ్ళంతా పట్టణాలకు పోవాలనుకుంటున్నారు. ఆ కల్చర్లోనే దేశం పాడైపోయిందండి. నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయానంటే మనం ఏదో చేద్దాం. బట్ నేను నష్టపోలా. ఈ నేను అందరూ చెప్తాను, ఎలా నేను ఏ విధంగా నష్టపోయాను, మీరు ఏ విధంగా సుఖపడుతున్నారు. ఒంగోలుకి ఇది రాలా. మనం బాగా ఎక్స్ప్లాయిట్ అయిపోయాం. మన దీన్నే జిల్లా తీసుకెళ్ళి బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాడు. మన వాళ్ళు చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే ఆ సంస్కృతి కానీ ఇది కానీ మన మీద మనకి నమ్మకం లేదు. పాలసారి పెంచాలన్న ఇది లేకుండా పోయింది. దాని మీద నష్టపోయాం. మనం శైలేజ్ చేయడంలో టెక్నిక్ ఏముందండి? పొలం పెట్టడం మనం మీరు పెరుగు వాడి చేయొచ్చు అన్న. మొట్టమొదట నేను సైంటిస్ట్ చెప్తే ఒప్పుకోవాలా, గొడవ పెట్టాడు. అలా కాదు ఇలా కాదు అని నేను ఇక్కడే రీసెర్చ్ చేయించి ఫైనల్గా మనం పెరుగు కూడా 1:5 రేషియోలో పాలలో ఉపయోగించి 4 రోజులు 5 రోజులు మొరగబెట్టి అది వాడితే సిమిలర్ ఎఫెక్ట్ వస్తుందని ఇది చేశాడు. అంటే ₹100 సేవ్ అవుతుంది కదా. అందరూ కేరళ వెళ్ళి వైద్యం చేయించుకోలేరు కదా. ఇదే ఇక్కడ పెడదాము, నా అవసరాన్ని తీర్చుకోవడం కోసం పెడదాం అంటున్నాను. తర్వాత 10 మందికి ఉపయోగపడేది పెడదాం అనుకున్నాము. అట్లా వచ్చిందనమాట. పుస్తకాలు కొన్ని ప్రింట్ చేసాము, ఉచితంగా సప్లై చేసాం. దాదాపు సమగ్ర పాడి పరిశ్రమ పుస్తకం 10,000 కాపీలు వేసాం. తర్వాత పశుపోషణ పంచోత్తరాలు అనేది అది ఉచితంగానే ఇస్తున్నాము. అది 3,000 అమ్మేసాము. అది పెద్ద పుస్తకం. మా దగ్గరికి ఎవరు వచ్చినా రైతులకు వస్తే పుస్తకాలు ఇస్తామండి. అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కు మరొకమారు స్వాగతం. ఈ రోజు మనం పి లక్ష్మీపురం గ్రామం పేరు పాయకరావుపేట మండలం అనకాపల్లి జిల్లా శ్రీ చిట్టూరి నరసింహారావు గారు వారితో ఉన్నాము. వారు శ్రీప్రకాష్ విద్యా సంస్థల స్థాపించి చాలా కాలంగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. నమస్కారం అండి నరసింహారావు గారు. ఇక్కడ ప్రత్యేకంగా 3 విషయాలు చూడగానే ఎవరికైనా సరే స్ఫురణకు వచ్చిన 3 విషయాలు చెప్తాను సార్. 1 విద్య, 2 వ్యవసాయం, అందులో కూడా ప్రకృతి వ్యవసాయం, 3 ఆరోగ్యానికి సంబంధించిన 3 విషయాలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి గత ఇంచుమించుగా 50 సంవత్సరాలుగా 48 సంవత్సరాలు 1977లో పెట్టాము. ఇన్ని ఇంచుమించుగా ఒక 55 ఎకరాల్లో వ్యవసాయము, అలాగే గోబర్ గ్యాస్ ప్లాంట్. ఇది మాది గోబర్ గ్యాస్ ప్లాంట్ అయితే 6 ప్లాంట్స్ అండి, 510 క్యూబిక్ మీటర్లు అనమాట. 510 క్యూబిక్ మీటర్లు. ఫస్ట్ ఈచ్ 6 ఒక్కొక్క యూనిట్ 83 క్యూబిక్ మీటర్. 83 క్యూబిక్ మీటర్లు. అది రన్నింగ్ కండిషన్లో ఉన్నది. ఆల్మోస్ట్ ఇండియాలోనే ఇది అని చెప్పగలుగుతాను. అంటే సబ్సిడీ కోసం ప్రతి వాడు బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టారు, కానీ 100% సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతున్నారు. మేము ఎందుకు రన్ చేస్తున్నామంటే చేయగలుగుతున్నామంటే మాకు
టెక్నికాలిటీ కొంత తెలుసు. తర్వాత ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తీసి ఎక్కడికక్కడ ఇప్పేసి బాగు చేయగలం. ఆ కెపాసిటీ ఉండటం వలన దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. తర్వాత మొదట ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవాళ్ళం. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినప్పుడు కొంతకాలం బాగానే జరిగింది. తర్వాత మాకేమైందంటే గ్యాస్ అంతకుముందు డొమెస్టిక్ ఇచ్చేవాడు. డొమెస్టిక్ నుంచి కమర్షియల్ మార్చేటప్పటికి మాకు హాస్టల్కి బడ్జెట్ ఎక్కువైపోతుంటే గ్యాస్ అంతా దానికి వాడుతున్నాం అనమాట. మీరు ఉత్పత్తి చేసిన గ్యాస్ ని ఇంచుమించుగా ఒక 1200 మందికి వంట కోసం వాడుతున్నారు. ప్లస్ దాని నుంచి వచ్చిన గ్యాస్ లేనటువంటి స్లర్రీ అది అత్యుత్తమైనటువంటి ఎరువు అండి. దాన్ని మీరు వ్యవసాయానికి వాడుతున్నారు. మేము ఈ సూపర్ నేపియర్ గడ్డికి కానీ వీటికి కానీ 1 గ్రాము కెమికల్ వాడాం. మొత్తం పూర్తిగా స్లరీ మీద ఇదవుతుంది. ఇంకా ఏం చేస్తామంటే ఈ ఒక్కొక్కసారి కొబ్బరి పొట్టు ఉంటుంది కదండి, కాయిర్ పిత్ అంటాం, దాన్ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద వేసేసి స్లరీ చల్లి దాన్ని ఎండబెట్టి అట్లా డ్రై చేసి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద తయారు చేస్తాం అనమాట. మీరు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏ సంవత్సరంలో మొదలు పెట్టారండి? అది ఒక 12 years పైన అయిపోతుంది. 12 years 15 years పైన. అంటే ఇది కొని 12 years అంటున్నాడు కదా, 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంకా దానికంటే ముందు 3 సంవత్సరాలు. అంతేకాకుండా మీరు డైరీ ఇంచుమించుగా మీ దగ్గరే 1000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా ఒంగోలు జాతి నావులు ఈ మధ్యకాలంలో ఎవరి దగ్గర చూడలేదండి. నావులు పోషించిన వారిని చూడలే. ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ఉంటాయండి. ఇంకా ప్రతిస్ఫుటంగా ఒంగోలు జాతి లక్షణాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయండి. అందులో మీ మాత దాన్ని ద్వారకా తిరుమల ఛాంపియన్షిప్లో తీసుకొచ్చిన ఆవు అయితే దాని లక్షణాలు, ఒంగోలు లక్షణాలు కానీ దాని పాలు కానీ అద్భుతమే చెప్పొచ్చండి. కానీ మీ ఫామ్కి రావడం ఫస్ట్ టైం విన్నానండి. ఇప్పుడు దాకా 4-4.5 లీటర్ల పూటకు మించి ఎక్కడా కూడా నేను వినలా ఒంగోలు జాతిలో. మొట్టమొదటిసారి పూటకి 7.5 లీటర్లు ఇచ్చే ఆవుల్ని చూశాను. ఇక్కడ పనిచేసే వారి నుంచి ఆ వివరాలు తెలుసుకున్నానండి. చాలా సంతోషం. ఇప్పుడు ఒంగోలు జాతి పోషణలో ప్రధానంగా మీ అనుభవాలు ఏంటండి? కరెక్ట్గా చెప్పాలంటే దేశీయ ఏదైనా మనం ఏం పెట్టినా తింటుందండి. ఏం పెట్టినా తింటుంది. అది డైజెస్ట్ చేసుకోగలుగుతుంది, అంటే అరిగించుకోగలుగుతుంది. దానికి కావాల్సిందంటే టైమ్లీ జాగ్రత్తగా అన్నీ మనం సవ్యంగా చేసుకుంటే బాగానే ఉంటుంది. మేమేం చేస్తామంటే ఒట్టిగడ్డ వేస్తాము, పచ్చిగడ్డ వేస్తాము, తర్వాత 1 kg దానా వేస్తాము. దానా మేమే తయారు చేసుకుంటాము. ఇంకా అంతకు మించి ప్రత్యేక శ్రద్ధ అంటూ మేమేం చేయట్లా. కాకపోతే పాల దిగుబడి పెంచాలంటే మాత్రం ఏం చేస్తామంటే మొక్కజొన్న ఉడకబెట్టేయటం ఇట్లాంటివి చేస్తాము. పాలు ఎక్కువగా అధికంగా రావాలంటే మొక్కజొన్న బాగా సహకరిస్తుంది. మొక్కజొన్న చొప్ప ఇవి బాగా సహకరిస్తాయి. ఈరోజు 100 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక దేశీయ ఆవుని పెంచడానికి ఇష్టపడటం లేదండి. అదేంటంటే ఏమన్నా అంటే వాటికి గడ్డి వేయాలి, అందులో ఉన్న పొలంలో దానికి మేత పెంచాలి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ సిస్టమ్ చూసిన తర్వాత ఇక్కడ మీరు అసలు రసాయనం అనేది వాడకుండా కేవలం వాటి నుంచి గ్యాస్ తీస్తూ, వాటి నుంచి వచ్చిన పేడ నుంచి గ్యాస్ తీస్తూ ఆ వచ్చినటువంటి స్లర్రీని తిరిగి అదే పొలానికి ఉపయోగించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అండి. ఇది చిన్న స్థాయిలో కానీ పెద్ద స్థాయిలో కానీ ఆచరణ సాధ్యమేనా? కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇది మోడల్ కింద పెట్టానండి. అంటే ఒక పట్టుదల. అంటే డైరీ ఫామ్ నష్టం, డైరీ నడపలేము. అంటే అది మనం గ్రామీణ స్థాయిలో ఒక ఇండస్ట్రీ కింద రుజువు చేయాలని. ఎందుకంటే వ్యవసాయం చేసుకున్నాడంటే గుర్తింపు లేదు. చిన్న రైస్ మిల్ పెట్టుకున్నాడికైనా ఆడ రైస్ మిల్ చేస్తున్నాడు అంటారు. అందుకని దీనికి ఒక గ్రామీణ మన దీని కింద ఇండస్ట్రీ పరిశ్రమ కింద తయారు చేయాలన్న ఉద్దేశంలో తయారు చేశాము. నేను అందరికీ ఇంత స్థాయిలో కాకపోయినా తక్కువ స్థాయిలోనే 50 పశువుల్లోనూ పెట్టచ్చు, ఇంకా 10 పశువులను కూడా చేసుకోవచ్చు. కాకపోతే గ్యాస్ ఉత్పత్తి చేసినప్పుడు గ్యాస్ని వినియోగం చేసుకోవాలి. మేము ఇది పెట్టినప్పుడు గ్యాస్ ఉత్పత్తి చేసి గ్యాస్ని ప్యూరిఫై చేసి కంప్రెస్ చేసి సిఎన్జి తయారు చేయాలన్న ఉద్దేశంతో పెట్టాము. తర్వాత ఆరోగ్యరీత్యా ఇది సహకరించకపోవటం, తర్వాత దాని మీద అంత మనసు కేంద్రీకరించకపోవటంలో ఆ పార్ట్ ఇప్పటికీ వెనకపడింది. ఇప్పటికీ పిల్లలకు చెప్తా ఉంటాను అది చేయండి రా అని. అది ఏ రోజు నేను బ్రతికొండగా ఏదో రోజు చేస్తాము, అది సిఎన్జి చేస్తాము. ఎందుకంటే నేను 60 బస్సులు తిప్పుతున్నా. డీజిల్ ఖర్చు ₹1 కోటి సంవత్సరానికి. నాకు దానికి సరిపడగా ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేసుకుంటే నాకు చాలు, వ్యాపారం అక్కర్లా. అందుకని ఎంతైనా ఖర్చు పెట్టగలం.
దాని మీద రీసెర్చ్ కానీ ఇది కానీ చేస్తూనే ఉంటాం. ఇప్పటికి కూడా పిల్లలు చేస్తూ ఉంటారండి, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. తర్వాత మెయిన్ ఏంటంటేనండి, డైరీ ఫామ్ అనేది నడపడంలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, పూర్వం రైతు పొలం వెళ్ళేవాడు, పొద్దున్న 8 గంటలకు వెళ్ళేవాడు, చుక్క పడుతుందనే ఇది చేసేవాడు, పశువులు లేచేప్పుడు పశువుల దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ఆ వ్యవస్థ పాడైపోయింది. ఏదో డబ్బులు ఉన్నాయి, నేను 10 ఆవులు కొనేస్తాను, అక్కడ పడేస్తాను అనుకుంటామే కానీ దాన్ని శ్రద్ధ చేయాలన్న, ఎలా చేయాలన్న దీనికన్నా వాళ్ళు డబ్బులు పెట్టేసి మెయింటైన్ చేయాలంటే అవ్వదు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ డైరీ పెట్టాలంటే చేయలేరు. దాని మీద శ్రద్ధ ఉండాలండి. తర్వాత పశువుని ప్రేమించగలగాలి. ఆ రెండు ఉన్నప్పుడు డైరీని అభివృద్ధి చేయగలుగుతాము. తర్వాత స్థాయి అనేది ఏ స్థాయిలోనే చేయొచ్చు, చిన్న స్థాయిలోనూ చేయొచ్చు, పెద్ద స్థాయిలోనూ చేయొచ్చు. ఒకటి ఏంటంటే పశువుని ప్రేమించడం, రోజుకి ఒక 4-5 గంటలు పశువు దగ్గర ఉంటాం. ఆ రెండు చేయగలిగితే ఏదైనా అభివృద్ధి చెందుతుంది. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఆర్థికంగా మీరు రుజువు చేస్తున్నారు. ఇక్కడ ఆర్థికంగా ప్రాఫిట్ ఒక్క పాలే కాదు, దాని పేడ నుంచి మూత్రం నుంచి కూడా ఏమేం చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా పెద్ద స్థాయిలో మీరు ఇక్కడ చేసి చూపిస్తున్నారు. సంతోషం అండి. ఇక్కడ ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్, డిగ్రీ కాలేజీలు, వీటన్నిటి నిర్వహణ కోసం దగ్గరగా చాలా మంది, ఇంచుమించు 100లో మీ సంస్థలో పనిచేస్తున్నారు, 1000 మంది. ఈ రోజు ప్రధానమైన సమస్య దేనికైనా, వ్యవసాయానికైనా, ప్రత్యేకించి వ్యవసాయానికి కానీ పశుపోషణకు కానీ మానవ వనరుల అనేవి చాలా తీవ్రమైన కొరతగా ఉందండి. నేను అక్కడ దానికి సమాధానం ఏం చెప్తానంటే అండి, మనము మన పిల్లలునేమో వైట్ కాలర్ జాబ్ చేయాలా, ఈ లాడ్జ్ లో పడుకుంటాడు, వేరే చేయరా అంటాడు. వనరులు షార్ట్ కాక ఏం చేస్తుంది? కరెక్ట్. పూర్వం ఏం చేసేవారు మన వాళ్ళు, రైతులు వీడి పొలంలోకి వాడు పొలంలోకి వీడు వెళ్ళి ఒకటి సర్దుబాటు చేసుకుని ఆ కొరత లేకుండా చేసుకునేవారు. ఇవాళ ఆ ఛాన్స్ పోయింది. ఎందుకంటే ప్రతి వాడు 15,000 రూపాయలకి 12,000 రూపాయలకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానికి వెళ్తారు. కరెక్ట్. ఆ 15,000 మనం డైరీలో పెడితే సంపాదించగలుగుతామంటే వీళ్ళకి బొరకెక్కదు. మెయిన్ మన వ్యవస్థ ఏంటంటేనండి, ఉద్యోగం చేయడానికి అలవాటు పడిపోయిన వ్యవస్థ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చాలా దిగజారిపోయాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా చాలా దెబ్బతింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండగానే ఎంతో కొంత వాడు దోచుకుపోయినా ఇండియా ఇది ఉండేది. మీకు 40 ఏళ్ళలో నాకు గుర్తున్నంత వరకు $1 ఈజ్వల్ రూపాయి. అంతేనండి. 1912లో రూపాయి ఈజ్వల్ $12, $10 ఉండేది. అవునండి. ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎంత ఉంది? $80, $84. అంటే మనం ఎంత సోమవారాలు అయిపోయామో, ఎంత అసమర్థంలో అయిపోయామో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్నది ఆలోచించుకుంటే మనకి వీటికన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. నేను వనరుల కొరత అంటే నేను ఒప్పుకోను. ఉన్నవాళ్ళు అంతా కష్టపడితే వనరులు షార్టేజ్ లేదండి. మెయిన్గా ఏంటంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు అని చెప్పుకుంటూ గర్వంగా ఫీల్ అవుతారు. ఎలా మీ అబ్బాయికి అక్కడ వచ్చే జీతం సరిపోతుందా లేదంటే నవ్వుతాడు. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తాం, కనీసం బియ్యం పంపిస్తా ఉంటారు. వారి మైండ్ ని మరల్చడానికి ఈ తరానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మైండ్ మరల్చడానికి అంటేనండి, తల్లిదండ్రుల్లో కూడా అంత శ్రద్ధ లేదు, మక్కువ లేదు వృత్తి మీద. ఇప్పుడు రైతు అనేవాడు యూనిటీ ఉంటే, అందరికి మళ్ళీ నేను స్ట్రైక్ చేయగలుగుతాను అనే ఇది కానీ చేయగలిగితే డెఫినెట్ గా వ్యవసాయానికి ఒక గౌరవం వస్తుందండి. అది చేయలేకే ఆ పార్ట్లో వీక్గా ఉండబట్టి వీళ్ళు పాడవుతున్నారు రైతులు. ఇప్పుడు వాళ్ళు యువత అనేది ఏంటంటే, అక్కడ కరెక్ట్గా చెప్పాలంటే తల్లిదండ్రులే వాళ్ళు పాడు చేస్తున్నారు అనుకుంటాను. దాని మీద దృష్టి పెట్టకుండా చేయడానికి, అమ్మో మా కుర్రాడు, మా అమ్మాయి నలిగిపోతుంది, మా అబ్బాయి నలిగిపోతాడు, అమ్మో పశువు దగ్గరికి వెళ్ళి పేడ తీయటం ఏంటి, ఇట్లాంటి కరెక్ట్గా చెప్పాలండి నా భాషలో సంస్కారహీనమైన అభిప్రాయం ఉంటుంది. మనం చెప్పలేము. ఇప్పుడు నేను డైరీ పెట్టిన కొత్తలో మరి పేడ కడగంటారా అంటే, పేడ ఎక్కడ కడుగుతామండి ఇబ్బంది పడేవారు పనిచేసేవాళ్ళు. నేను 2-3 సార్లు కడగటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళే, సార్ మీరు కడగటం సార్ మేము కాదు అంటే, యజమాని అనేవాడు అన్ని పనులు చేయడానికి సిద్ధపడినప్పుడు మీరు వర్కర్ని కంట్రోల్ చేయొచ్చు. అలా నువ్వు చేయరంటే వాడు చేయడు, మనం చేస్తామంటే వాడు చేస్తాడు. అది అక్కడ మానవ వనరుల కొరత. అంటే నేను యజమాని అనకూడదు, నేను వర్కర్నే. అంటే 10 మంది పని చేస్తుంటే 10 మందిలో నేను ఒకడిని అని అనుకున్నప్పుడు వ్యవస్థని అభివృద్ధి చేయొచ్చు. అలా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. వాడిని, ఈ పిల్లల్ని, యువతని ఏంటంటే కొంతవరకు సమాజంలో కూడా ఒక విధమైన వాళ్ళకి గౌరవం వస్తే డెఫినెట్గా వెళ్తారండి. సమాజం గౌరవించట్లా. మెయిన్ థింగ్ ఏంటంటే వ్యవసాయదారుని కానీ పశుపోషణ చేసేవాడిని కానీ సమాజం గౌరవించట్లా. అక్కడ వస్తుంది లోపం. అది అక్కడ మార్పు కానీ వస్తే యువత సైడ్కి వెళ్ళడానికి కొంత ఛాన్స్ ఉంటుంది, అభివృద్ధి చెందడానికి కూడా ఇదవుతుంది.
ఈ మధ్యన నేను గుర్తించినంత వరకు ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళటం కానీ ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో కొన్ని గొర్రెల పెంపకం ఇట్లాంటి వాటిలో ముందుకు వస్తున్నారు చదువుకున్న వాళ్ళే ఈ మధ్యన. వాళ్ళు నేను ఒక చోటుకి వెళ్ళాను, అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళిద్దరు ఐక్యమత్యం చూస్తే నాకు చాలా సరదా పుట్టింది. ఇద్దరు, ఒకడు ఇంజనీర్, ఒకడేమో పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇద్దరు వర్కర్స్తో సమానంగా పనిచేస్తున్నారు. వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారో వాళ్ళతో సమానంగా అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఇది చెట్టు మీద వచ్చిన నేను చదువుకున్నాను, లాగు ఇది వేసుకుంటాను, చొక్కా వేసుకుంటాను, టై కట్టుకుంటాను, బూట్ వేసుకుంటాను అంటే జరగదు. అది ఆ సంస్కృతి మార్చాలి. బయోగ్యాస్ ఉందండి, నా చిన్నతనంలో ప్రతి ఇంట్లోనూ ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఉండేది. ఎందుకు తీశారు? సబ్సిడీ బోర్డు అంత ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎల్పిజికి సబ్సిడీ ఇవ్వట్లేదా? దానికి ఇచ్చిన సబ్సిడీలో 50% ఇస్తే ఈ బయోగ్యాస్ ప్లాంట్లు అన్ని మెయింటైన్ చేయగలిగేవాళ్ళం. మేము దెబ్బలాడేవాళ్ళం కూడా, ప్రతి మీటింగ్లో దెబ్బలాడేవాడు నేను. ఇంకోటి ఏంటంటే మన క్రాస్ బెడ్ యానిమల్స్ పనికిరావని మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఏది మనకి ఆంధ్రప్రదేశ్లో బ్రీడింగ్ పాలసీ ఏం తీసుకోవాలంటే మీ హెచ్ఎఫ్లు పనికిరావనేవాడు నేను. వాళ్ళకి కోపం, ఎందుకంటే ఆ విదేశస్తులు వీళ్ళకి డబ్బులు ఇచ్చి సైంటిస్టులకి వాళ్ళ వాటలు చెప్పిస్తారు. నేను ఒకసారి ఒక మీటింగ్లో అందులో తక్కువ ఆఫీసరు డిస్ట్రిక్ట్ హెడ్ అండి. డిస్ట్రిక్ట్ హెడ్ అంటే జాయింట్ డైరెక్టర్ ఉంటాడు, లేదా డైరెక్టర్సు, రీసెర్చర్స్. అక్కడ మన వాతావరణం పరిస్థితి అనుకూలించదండి, టెంపరేచర్, హ్యూమిడిటీ, THI అంటాము. ఆ హ్యూమిడిటీ ఇండెక్స్ మనకి సూటబిలిటీ లేదనంటే ఏదో కొత్త థియరీ తీసుకొస్తున్నాయంటే అన్నాడు ఒక సైంటిస్ట్. నాకు భలే కోపం వచ్చింది. అప్పుడు నన్ను ఎవడో సపోర్ట్ చేయట్లా, ఎందుకంటే నేను రైతుని. ఆడేమంటాడు, ఇంకొక హీనత ఏంటంటే డిగ్రీ కొలమానం అంతేగాని నాలెడ్జ్ కొలమానం కాదు. అప్పుడు ఒక జేడీ గారు లేచి అతను చెప్పేది కరెక్ట్, ప్రూవ్ అయింది అని అంటే అప్పుడు నోరు మూసి కూర్చున్నారు వీళ్ళంతా. అంటే మనం చదువుకున్నాము, డిగ్రీలు తెచ్చుకున్నామనే అభిప్రాయంతో పోతున్నారు, అంతేగాని నాలెడ్జ్ ఎంత ఉందన్న దీంట్లో ఆ నాలెడ్జ్ని అభివృద్ధి చేసే సిద్ధాంతంలో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది కాల. ఇప్పుడు మీ విద్యా సంస్థల్లో ఇంచుమించుగా ఒక 6,000 మంది విద్యార్థుల వరకు ఏ స్థాయిలో అయినా ఉన్నారు. వారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏమన్నా మీ వైపు నుంచి ఏమన్నా ప్రయత్నం జరిగిందా? అంటే ఇంట్రెస్ట్ అంటే మేము ఏం చేస్తామంటే అండి, కాన్సన్ట్రేషన్. మేము ఒక 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న విలేజ్ని కవర్ చేస్తున్నాము. గంట లోపల ఇంటి నుంచి బయలుదేరిన గంటలో స్కూల్కి రావాలి, స్కూల్ నుంచి బయలుదేరిన లోపల గంటలో ఇంటికి వెళ్ళాలి. మా సిద్ధాంతం అది. అంటే ఎక్కువగా రూరల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికే ఇష్టపడతాము. యాక్చువల్గా నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ పల్లెటూరులో ఉండిపోవడానికి కారణం కూడా అదే. మనం ఏదో చేయాలి సమాజానికి. అది చేసామా లేదంటే నాకైతే తృప్తి ఉంది. ఆస్తి సంపాదన అంటే మానవుడి విలువ అనేది డబ్బులతో కొలుస్తున్నారు ఇవాళ ఇండిపెండెన్స్ ఇండియాలో. అది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదైనా విద్యలో ఆచరణ నుంచే ఎక్కువ నేర్చుకోవటం కానీ జ్ఞానం కానీ వస్తుందండి. మన గురుకుల వ్యవస్థలో కూడా ఏంటంటే పనులు గురువుల దగ్గర శుశ్రూషలు చేస్తూ వాళ్ళు పని నేర్చుకునేవాళ్ళు. సార్, ఇప్పుడు నేను గుజరాత్లో ఇంచుమించుగా 7,000 కిలోమీటర్లు తిరిగి కొన్ని గిర్రావాళ్ళని తీసుకొచ్చాను. నేను ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటంటే బ్రీడ్ డెవలప్మెంట్. గిర్ర అనే దాన్ని పాలచారులు వాళ్ళు కాపాడారండి. ఇప్పుడు ఒంగోలులో కూడా పోషకులందరినీ, మీలాంటి పోషకులందరినీ కలుస్తూ వారి అనుభవాలు తీసుకుని ప్రేక్షకులకి అందజేయడం అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నామండి. మీ అనుభవంలో ఇప్పుడు ఏ రకంగా దీన్ని పాలచారణ పెంచి వృద్ధి చేయొచ్చు? సార్, ఇప్పుడు మీరు గిర్ కానీ కాంక్రెజ్ కానీ అంటే గుజరాత్లో ఉన్న బ్రీడ్స్ని అభివృద్ధి చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్, విదేశీ మార్కెట్ ఉంది. ఆ విదేశానికి ఇప్పుడు ఒక గిర్ యానిమల్ వాడు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా అమ్మే ఇది ఉంది. ఒంగోలుకి ఇది రాలా. తర్వాత మనం బాగా ఎక్స్ప్లాయిట్ అయిపోయాము. మీకు గుర్తించలేదో కానీ మన ఒంగోలు దీన్నే బెదిజ్జలాడు తీసుకెళ్లి బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాడు. మన వాళ్ళు చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే ఆ సంస్కృతి కానీ ఇది కానీ మన మీద మనకి నమ్మకం లేదు. మనకు నమ్మకం లేక నాకు చిన్నతనంలో నాకు బాగా గుర్తు, మా మామయ్య దగ్గర ఒక ఒంగోలు గిత్త ఉండేది. వాళ్ళు బాగా పేయించేవాళ్ళు. ఆడెవడో వచ్చి బ్రోకర్ వచ్చి మా మామయ్యని, డాక్టర్ గారు, లోకల్ డాక్టర్ని, ఆయన దగ్గర మంచి గిత్త ఉంది కదండి ఇది చేస్తుంటే ఆయన అమ్మడయ్యా అన్నాడు. అంటే ఆడు డైరెక్ట్గా మా మామయ్య దగ్గరికి వచ్చి, లేదండి మీ గిత్త నాకు కావాలి, కొంటానంటే నేను అమ్మనన్నా. ఆ రోజుల్లో ఇంచుమించుగా నాకు గుర్తున్నందుకు 1000 రూపాయలు ఏమో ఇచ్చాడు. అవి ఎకరం 1000 రూపాయలు ఉండేది. 1000 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు చేతిలో పెట్టేవాడికి ఈయన అయ్యి బాబాయ్ 1000 రూపాయలు అనే ఇచ్చాడు. ఖరీదు
ఇచ్చాడు. ఆ విధంగా మన జాతిని నష్టపోయాం. కానీ గుజరాత్లో అలా కాదు. అంటే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు పూర్వం నుంచి జమీందారీ ఫ్యామిలీస్ అట్లా కొన్ని ఈ పశువుల్ని బ్రీడింగ్ ద్వారా పెంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళు అభివృద్ధి చెందారు. మన వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఇది రాలా, అంటే ఆ కల్చర్ రాలా. యానిమల్స్ని ఎక్స్పోర్ట్ చేద్దాం, ఉన్న వాటిని అమ్మేసేవారు కానీ మనం తయారు చేసి అమ్ముదామన్న తర్వాత మన వాళ్ళు ఏంటంటే సరదాగా ఏది పందాలు సరదా అంతే కానీ పాలసారు పెంచాలన్న ఇది లేకుండా పోయింది. దాని మీద నష్టపోయాం మనం. నేను ప్రధానంగా గుజరాత్ కి మనకి ఒక తేడా గమనించానండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిల్క్ రికార్డ్స్, అలాగే పెడిగ్రీ రికార్డ్స్, సర్వీస్ రికార్డ్స్. అంటే ఒక ఎద్దైనా ఒక ఆవైనా దాని తల్లి ఎవరు, దాని తండ్రి ఎవరు, మళ్ళా తల్లికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అలాంటిది వాళ్ళు గత ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల నుంచి అవి మెయింటైన్ చేస్తున్నారు సార్. నేను చాలా మంది బ్రీడర్స్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ముందెళ్ళగానే ఆ పుస్తకం పెడతారు. మనకి ఏదైనా కర్మలప్పుడు అడుగుతారు, 3 తరాలు వారి పేర్లు అడుగుతారు వాళ్ళకి ఇచ్చేయడానికి. మనకు అంతకు మించి గుర్తుండవు. లేకపోతే ఏది యజ్ఞయ్య అనేసి ఆ తంతు ముగిస్తారు. వాళ్ళు ఆవుల్లోనే ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల చరిత్ర కావాలంటే కూడా ఇస్తున్నారండి. మన దగ్గర కూడా అలాంటిది జరగాలనేది నా ఉద్దేశం. ఇది పెద్ద పని కాదు. మీలాంటి వారు తలుచుకుంటే ఎవరికైనా చిన్న పని. అంటే జనరల్గా అక్కడ ఏంటంటే శ్రద్ధ ఉండాలి. నేను కొంతకాలం చేశాను మీరు చెప్పినట్టు. దేని తల్లి ఇది పెద్ద రికార్డ్ మెయింటైన్ చేశాను. చేసిన తర్వాత అది నా లైఫ్ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఉంటే ఒక 5 నెలలు 6 నెలలు సిక్ అవుతాము. ఏదో రోగం వస్తుంది, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అవుతుంది. దాంతో రికార్డ్ అంతా పక్కకు పోతుంది, వీళ్ళు చేయరు సరిగా. ఆ విధంగా నేను ఆ ఆస్పెక్ట్లో నేను చేద్దామని ప్రయత్నించాను కానీ ఫెయిల్ అయ్యాను. పూర్తిగా న్యాయం చేకూర్చలేకపోయాను. సార్ ఇప్పుడు వరకు నేను ఒంగోలు పోషకుల నుంచి నాకున్న సమాచారం 3 ఇంటర్వ్యూలు అయినాయండి. మీ దగ్గరికి 4వ వారం. ఎక్కడా కూడా పూటకి 4-4.5 లీటర్ల మించి పాలు ఉత్పత్తి లేదని చెప్పారు సార్. మీ దగ్గర అత్యధికంగా ఎన్ని ఆవులు ఉన్నాయండి? 5 లీటర్ల పైన ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? పూటకి 5 లీటర్లు ఇచ్చే. పూటకి 5 లీటర్లు ఇచ్చి నా దగ్గర మాత్రం ఎన్ని ఉంటాయండి? 2-3 ఉంటాయి అంతే కరెక్ట్ చెప్పాలంటే. ఇంచుమించుగా మీరు చెప్పినట్టు 3 నుంచి 5 మధ్యన వస్తాయండి ఎక్కువగా. అన్ని కూడా 3-5 మధ్య 5 మధ్యన వస్తాయి. 5 దాటి ఉండే 2-3 ఉంటాయి. ఇవన్నీ మా దోళ్లే. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళు 75% మా ఇంటి పుట్టిన దోళ్లే. మీకు అన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయండి సైజులో. సార్ ఇక్కడ మీరు సైలేజ్ ఉత్పత్తి కోసం మీకు ఒక విధానం అవలంబిస్తున్నారు, రైతులకు శిక్షణ ఇస్తున్నారు. దాని గురించి కొంచెం ముఖ్యంగా సైలేజ్ ఏంటంటేనండి, సైలేజ్ ఉపయోగించడం వలన పాలు ఉత్పత్తి పెరుగుతుంది. డెఫినెట్ గా ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ అన్ఫార్చునేట్ గా ఏం చేస్తున్నారంటే మనకి హిందూ దేశంలో 3 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి రీసెర్చ్, రెండోది ప్లానింగ్, మూడోది ఎడ్యుకేషన్. రీసెర్చ్ ప్రమాణంగా చేస్తున్నారు. అంటే రీసెర్చ్ లో ఈ సైలేజ్ వాడితే బాగానే ఉంటుంది. ప్లానింగ్ ఆడేం చేస్తాడు, రీసెర్చ్ బాగుంది కాబట్టి రైతులకు డబ్బులు ఇద్దామని అంటాడు. అంటే దానికి గ్రాంట్ ఇస్తాడు అనమాట. ఎడ్యుకేషన్ ఆ గ్రాంట్ ని రైతు దగ్గర రానిస్తే డెవలప్ అయ్యింది. అది ఇప్పుడు మేము చేసిన ప్రాసెస్. నేను సైలేజ్ విస్తృతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విస్తృతంగా ఫండ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ నేను చెప్పాను వాళ్ళకి ఎవరికి బొరకెక్కల. 40 లక్షలు 50 లక్షలు ₹1 కోటి పెట్టి మిషన్ కొనేసి ఆ మిషన్ దీంతో చేద్దామంటారు. అంటే రైతు స్థాయిలో జరగదురా. మనం రైతు స్థాయిలో చేయాలి అంటే చిన్న వ్యవస్థలో తీసుకురావాలి. ఇది మీరు డ్రమ్స్ పెట్టచ్చు, లేకపోతే బ్యాగ్స్. ఇప్పుడు అప్పట్లో బ్యాగ్స్ గురించి మేము ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఈ వ్యవస్థ అప్పుడు పెట్టుంటే నేనేమన్నానంటే పోనీ నాలాంటి ఏమన్నా ఇది చేద్దాము, యూ నీడ్ నాట్ ఇన్వెస్ట్ మచ్. మీరు ఇన్ని ₹1 కోటి 4 కోట్లు 10 కోట్లు ఇన్వెస్ట్ చేయక్కర్లా. సింపుల్గా 1 లక్షల్లో అంటే 10 లక్షలు 5 లక్షలు మనం ఆ వ్యవస్థను డెవలప్ చేయాలంటే ఎవరికి బొరకెక్కల. ఈవెన్ నౌ వాళ్ళు ఏం చేస్తారంటే అది వాళ్ళ ఆలోచనే కరెక్ట్ అంటారు. వాళ్ళు ఎంతసేపు ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో పెద్ద మిషనరీ కొందామంటారు. కానీ మన దగ్గర ఉన్న వనరులని, మన దగ్గర ఉన్న శక్తిని వినియోగించుకుని ఉద్దేశం మన వ్యవస్థలో ఎస్పెషల్లీ ఈ ఉద్యోగ వ్యవస్థలో లేదని అనుకుంటున్నాను. స్థానికంగా తయారు చేసుకుంటే చౌకగా అవుతుంది, రైతుకు అందుబాటులో ఉండే విధానం తప్ప. లేకపోతే ఒక 50 లక్షలు పెట్టి 60 లక్షలు పెట్టి సైలేజ్ అనేది రైతు స్థాయిలో చేసుకునేటట్టు అయితే వీళ్ళు గవర్నమెంట్ మాకు ₹8 అవుతుంది, మేము ₹4 ఇస్తామన్నారు ఫస్ట్ మీటింగ్ లో. నేను మీ దగ్గర ఎవడు కొంటాడు అన్న. మీ దగ్గర అదే నరసింహరావు అలా మాట్లాడతాడు. నాకు 2.5 అవుతుంటే నీ దగ్గర ₹4 నేనే తీసుకెళ్ళి ఎంత సబ్సిడీ ఇస్తే నాకేం కావాలి అట్లా మాట్లాడేటికి భయపడి వాళ్ళు ఏం చేశారంటే ₹6 పెట్టారు. ₹6 పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు రైతుకి ₹3 అమ్మటం మొదలు పెట్టారు. అక్కడ అది చాలా దారుణంగా ఫెయిల్ అయిందండి. ఎందుకంటే బ్యాగ్ ఏమాత్రం చిల్లుబడినా ఇది వచ్చేస్తుంది, ఇది
ఫంగస్. అట్లాగే మొత్తం ఫెయిల్ అయినాయి అన్నీ. నేను అదే ప్రయోగం వీళ్ళతో చేయమన్నా, ఒప్పుకోవాలా. రైతు స్థాయిలో చేయడానికి వీలుగా ఇప్పుడు మేము చేసిన పద్ధతి అందులో ఏం లేదండి. ఒక మనిషి మొదటేమో చిన్న ఇది పెట్టుకుని ఒక చిన్న మిషన్ అంటే ప్రెస్ చేయడానికి హైడ్రాలిక్ ప్రెస్ ఒకటి తయారు చేసాము. అది అయిన తర్వాత అది కూడా ₹1,00,000 అయిపోతుంది, అవ్వదు. చిన్నగా చేద్దామని 10,000 20,000 చేద్దామని చిన్న మిషన్ ప్రెస్సింగ్ సిస్టమ్ రైతు ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డ్రమ్ములు వచ్చిన తర్వాత మనిషే తొక్కేసుకుంటున్నాడు. ఇది మెషినరీ అవసరం లేదు. అది 45 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకున్నట్టయితే ఇంచుమించుగా చాలా చౌకగా రైతు స్థాయిలోనే చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మానవ వనరుల్ని మనము వీలైనంతగా తగ్గించుకోవచ్చు. అంటే రైతు ఖాళీగా ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాడు, చేస్తాడు. అందుకని మానవ వనరుల ఖర్చు ఉండదు అక్కడ. అందుకని చాలా తక్కువ ఖర్చులో మనం సైలేజ్ తయారు చేసుకుని మేము చేసే పద్ధతి. మేము చేసేది ఏం లేదు. ఇంకోటి ఆల్టెక్ కంపెనీ అంటే వాడు ₹100కి ఒక ఇది సైలేజ్ తయారు చేయడానికి ఒక ఇది ఇస్తాడు. నేను ₹100 ఎందుకు ఖర్చు పెట్టాలంట. మరి అలా చేస్తాము. ఏంటి అందులో ఉన్న టెక్నిక్ ఏంటి? సైలేజ్ చేయడంలో టెక్నిక్ ఏముందండి? పొలబెట్టం మనం మీరు పెరుగు వాడి చేయొచ్చు అన్న. మొట్టమొదట నేను సైంటిస్ట్ చెప్తే ఒప్పుకోవాలా, గొడవ పెట్టాడు. అలా కాదు ఇలా కాదు అని నేను ఇక్కడే రీసెర్చ్ చేయించి ఫైనల్గా హెస్ గివెన్ ఏ పేపర్ అండ్ మనం పెరుగు కూడా 1:5 రేషియోలో పాలలో ఉపయోగించి 4 రోజులు 5 రోజులు మొరగబెట్టి అది వాడితే సిమిలర్ ఎఫెక్ట్ వస్తుందని ఇచ్చేసాడు. అంటే ₹100 సేవ్ అవుతుంది కదా. పెరుగు కొనుక్కోవడానికి అక్కర్లేదు, ఇంట్లో ఉన్న పెరిగే కదా. అట్లా మనం అందులో ఉన్న ఇది జాగ్రత్తగా ఇది చేసుకుంటే ఇప్పుడు సైలేజ్ అనేది అభివృద్ధి చేయొచ్చు. ఇంకో సైలేజ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎకరం పొలం వేసాను నేను. ఎకరం పొలం ఒకేసారి కోసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గడ్డి ఏ రోజుకి ఆ రోజు మేపాలంటే కొంచెం కొయ్యాలి. ఆ రోజు అనుకూలిస్తుంది, అనుకూలించకపోతుంది. ఇలాంటి ఇబ్బందులు వస్తుందని ఇప్పుడు కూడా నేను కూడా ఏం ఆలోచిస్తున్నానంటే ఎట్ ఎ టైం ఒక 400 కేజీలు 400 టన్నులు 500 టన్నులు ఎట్ ఎ టైం చేసేద్దామని ఆలోచిస్తాను. ఏంటి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఒకేసారి కోసుకుంటాము. రోజు దాని వెనకాల ఆలోచించక్కర్లా. డ్రమ్ములోనో దేంట్లోనో ఉంటుంది. ఇవాళ 5 టన్నులు వాడుతున్నాం మేము రోజుకి గడ్డి. 5 టన్నులు తీసి వాడేంటారు అంటాము. మళ్ళా రీసైక్లింగ్ చేసుకుంటే తేలికవుతుంది అనమాట సైలేజ్. ఇది మేము చేసే వ్యవస్థ. నేను మొట్టమొదటి బంకర్స్ కట్టాను, మీకు చూపించడం లేదు మావాడు. అక్కడ దాని పక్కన ఉంటాయి ఒకటి 150 టన్నులకి బంకర్. అది ఎందుకు మానేశానంటే చెప్పాను కదా, శ్రద్ధ పెట్టి ఒక సంవత్సరం పాటు దాని వెనకాల పడి చేసేటికి ఏదో ఇబ్బంది వస్తుంది, అది మూల పడిపోతుంది, మళ్ళీ ఆలోచించలేకపోతున్నాము. చిన్న తొట్లు కూడా కట్టాము. ఇప్పుడు దాంట్లో ఏ పదార్థాలను కలిపి సైలేజ్గా తయారు చేస్తున్నారండి? ఎన్నాళ్ళు దీన్ని ఎన్ని నెలల వరకు వాడచ్చు తయారు చేసిన తర్వాత? ఇప్పుడు మేము సైలేజ్ చేయడంలో పచ్చగడ్డి కోస్తామండి. పచ్చగడ్డిలో మనము ఎక్కువగా మొక్కజొన్న టాప్ రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఏం కలపక్కర్ లేకుండానే మనం చేసుకోవచ్చు. మొక్కజొన్నని ముక్కలు చేసేసి మామూలుగా మన ఆల్టెక్ కార్డ్ సొల్యూషన్ వేస్తారు, అది మేము వేయట్లేదు, పెరుగు వేస్తున్నాము. తర్వాత బెల్లం నీరు పెరుగు వేసేసి మామూలుగా ప్రెస్ చేస్తాము. ట్రాక్టర్ ఎక్కించి తొక్కేసి దాన్ని కాంపాక్ట్ చేస్తాము. ఆ విధంగా చేసిన తర్వాత అది గాలి తగలకూడదు, గాలి తగిలితే పాడైపోతుంది. గాలి తగలకుండా 45 రోజులు ఉంచాలి. 45 రోజుల్లోనూ అది తయారైపోతుంది. తర్వాత మీరు 1-2 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు. గాలి తగలకుండా ఉన్నంతకాలం ఉపయోగిస్తుంది, ఎంతకాలమైనా ఉపయోగించవచ్చు. మీ గేదెల ఫామ్లో దున్నా గురించి చెప్పండి సార్. ముర్రా జాతికి సంబంధించినటువంటి మంచి గేదెనండి, రేర్ బుల్. దాని గురించి అంటే అది హర్యానా నుంచి వచ్చింది. మేము ఎవరి దగ్గర నుంచో స్నేహితుల ద్వారా తెప్పించాను. నేను దానికైతే డబ్బులు ఇవ్వాలా, కొనలా. సాధారణంగా నా హ్యాబిట్ ఏంటంటే పెద్ద దున్నపోతులను కానీ బుల్స్ని కానీ నేను కొని భరించలేను. అంటే అన్నది ఎకనామికల్ పార్ట్ అనమాట. అది కొనాలంటే ఆ బుల్లు దాదాపు 6-7 లక్షలు చెప్తాడు. దట్ ఈస్ రేర్. అంటే మీరు ఎత్తు చూసారు కదా, ఎత్తు కానీ ఇది కానీ అది రేర్ యానిమల్. అదే అంటే మేము ఇంకా సరైన పోషణ చేయము. ఎందుకంటే ఆ బుల్ మీద క్రాస్ చేసేడు, గేదె మీద క్రాస్ చేసేటప్పుడు దీని బరువు ఎక్కువైపోతే అది అణిగిపోతుంది. అందుకని దీని బరువును కంట్రోల్ చేయడం కోసం పూర్తి స్థాయికి మేపం. వాళ్ళు మామూలుగా సెమన్ తీసేవాడు మాత్రం పూర్తి స్థాయికి మేపుతాడు. అక్కడ తేడా అది వస్తుంది. మా దగ్గర ఏంటంటే న్యాచురల్ కన్సెప్షన్ రేటు, మేము న్యాచురల్ కన్సెప్షన్ వాడటం వలన మా దగ్గర 70% వస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అయితే 50 నుంచి 65 మధ్యన వస్తుంది. ఇది 75 నుంచి 80 దాకా వస్తుంది. అందుకని మేము రెండు మెయింటైన్ చేస్తున్నాం, న్యాచురల్ కన్జంప్షన్, ఆర్టిఫిషియల్ కన్జంప్షన్ కూడా. మీరు ఏ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తున్నారు, ఏ సందర్భంలో బుల్ని వాడుతున్నారు? అంటే ఇప్పుడు మొట్టమొదట పశువు ఎదకొచ్చిన వెంటనే న్యాచురల్కే వెళ్తామండి.
2-3 సార్లు ఏదో కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు ఆర్టిఫిషియల్ న్యాచురల్ 2 చేసేస్తాం. అప్పుడు ఏదో ఒక విధంగా లాటరీ. మరొక విషయం అండి, ఇప్పుడు ఆయుర్వేద వైద్యశాల పెట్టున్నారు, ఆ దారిలో కూడా అనేక రకాలైన ఔషధ మొక్కలు చూసి మేము మాట్లాడుకున్నాము. అది ఏ ఉద్దేశంతో పెట్టారండి? అక్కడ యాక్టివిటీ ఏం యాక్టివిటీ అంటే ఆయుర్వేద వైద్యశాల అనేది నాకు ఆర్థరైటిస్ రోగం వచ్చిందండి. ఆర్థరైటిస్ రోగం వస్తే ఎలోపతి వైద్యుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదేదో చెప్పేవారు, ఇది రెగ్యులర్గా వాడాలి అట్లా ఇట్లా అనేవారు. తగ్గేది కాదు. ఒకవేళ 1 నెల తగ్గితే సైడ్ ఎఫెక్ట్ ఏదో వచ్చేది ఆ మందులు వాడితే. అట్లా కాదు, మనం ఆయుర్వేదం ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంలో లోకల్గా ఇది చేశాను. కానీ అప్పుడు ఒకసారి ఇంక మరీ ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఒకసారి నేను 3 వారాలు ఉన్నానండి. 3 వారాలకి 4 లక్షలు అయింది. ఇంకోసారి 5 వారాలు ఉన్నా, 5 వారాలకి 7 లక్షలు అయింది. అందరూ భరించగలరా? సామాన్య మానవుడి స్థాయికి మనం తీసుకెళ్లాలంటే ఏదో ఒకటి ఇలాంటిది చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో నాకు ఉపయోగం కదా. నేను ఇప్పుడు రెగ్యులర్ గా ఈ చలికాలంలో ఒళ్ళంతా ఇదైపోతుందంటే పొద్దున్న పోయి అరగంట మసాజ్ రాసిపోతాను. అంటే ఈ వైద్యం అనేది మనం కొత్తగా కనిపెట్టింది కాదు. మన శాస్త్రాన్ని, మన ఆలోచన సరళిని, మన వైద్య సిద్ధాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే కానీ వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందు. అందుకని మన అమ్మమ్మలు చెప్పేదే ఇప్పుడు మనం ఆయుర్వేదం అంటున్నాం. అవును, అమ్మమ్మలు చెప్పేదే ఆయుర్వేదం. అదే ఇది చేస్తున్నాం. అది మన వాళ్ళకి అమ్మమ్మ చెప్తే వాడు వైద్యుడి దగ్గరికి ఎవడు వెళ్తాడు? మా చిన్నతనంలో మేము అరే ఇది అంటే మీకు అచ్చ తెలుగులో చెప్పాలంటే కడుపు నొప్పి వస్తుందమ్మా అంటే ఇట్లా చిగురు ఉండేది. చిగురు అంటే లిక్కరే, అంటే తాటికల్ నుంచి తీస్తారు. అది వాళ్ళు దాచుకునేవారు. కొంచెం గ్లాసులో పోసి వేసి కింద కందిపప్పు పెట్టేది. నా వల్ల అనేది ముక్కు పూసేది స్మెల్ రాకుండా. ఏంటదంటే 2 మొటికాయలు ముట్టి నీకెందుకు ఇదని రొంప పట్టింది. రొంప పడితే ఏదో ఒక నలజీలకర్ర ఏదో గొడ్లో కట్టేసి ఇది చేపించారు. లేకపోతే నీటి ఆవిరి పట్టేవాళ్ళు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి మా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేటికి చాలా మంది పిల్లలు రెగ్యులర్ గా వాన పడుతుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సాయంకాలం అలోపతి డాక్టర్ వస్తాడు, ఆయన దగ్గరికి ఎక్కువ మంది వెళ్తున్నారు. నేను మా ఆయుర్వేద డాక్టర్ని అడిగాను, ఎందుకు నీ దగ్గర ఎందుకు రారు, నువ్వు అట్రాక్ట్ చేయలేదు? వాళ్ళు రావట్లేదండి. ఎందుకు రారు, నేను చూస్తాను అని వాళ్ళు పొద్దున అందరికి కౌరు పంపించి అందరికీ స్టీమింగ్ పెట్టమన్నా. 3 రోజులకు తగ్గిపోయింది. ఎక్విప్మెంట్ ఉంది హాస్పిటల్లో. ఇవన్నీ ఏంటంటే ఇది చీప్ వైద్యం. రెండోది ఏంటంటే గ్రామీణ స్థాయిలోంచి అందరూ వెళ్ళి ఇతర ప్రదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చేయించుకోలేరు. ఎస్పెషల్లీ మన వెన్నెముకకు సంబంధించిన రోగాలు అంటే స్పాండిలైటిస్ అంటే ఏమంటాం, అది తెలుగులో కరెక్ట్ గా గుర్తు రావట్లేదు గబుకుని. స్పాండిలైటిస్ కానీ, నడుము నొప్పి కానీ, అంటే మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, ఇట్లాంటి వెన్నెముకకు సంబంధించిన రోగాలు ఏవైనా సరే మన ఆయుర్వేదం దాంట్లో పర్ఫెక్ట్ గా ఇది అవుతుంది. మన తర్వాత పెరాలసిస్ రోగం కానీ ఇట్లాంటి నరాలకు సంబంధించిన రోగాలకి ఆయుర్వేదం బ్రహ్మాండంగా పనికొస్తుందండి. నేను ఎందుకు పెట్టానంటే అందరూ కేరళ వెళ్ళి వైద్యం చేయించుకోలేరు కదా, ఇదే ఇక్కడ పెడదాము. ఫస్ట్ నా అవసరం తీర్చుకోవడం కోసం పెడదాం అంటున్నాను. తర్వాత 10 మందికి ఉపయోగపడేది పెడదాం అనుకున్నాము. అట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మా ధ్యేయం ఏంటంటే వీలైనంత వరకు గ్రామీణ సమాజానికి ఎంతో కొంత సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము స్కూల్ పెట్టినా ఇది పెట్టినా ఏది చేసినా. నేను వరంగల్ కాలేజీలో చదువుకుని అప్పుడు అంటే 67లో తీసుకున్నాను డిగ్రీ. ఆ రోజుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ కావాలంటే చాలా కష్టపడేవాళ్ళం. ఆ సీట్లు వచ్చాయి కాదు. అందులో తెలివైన పిల్లల్లో కాంపిటీషన్లో వెళ్తేనే కానీ ఆ బ్రాంచ్ వచ్చేది కాదు. చదువుకునే వాళ్ళంతా పట్టణాలకు పోవాలనుకుంటున్నారు. ఆ కల్చర్లోనే దేశం పాడైపోయిందండి. నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయానంటే మనం ఏదో చేద్దాం. బట్ నేను నష్టపోలా. ఈ నేను అందరూ చెప్తాను, ఎరా నేను ఏ విధంగా నష్టపోయాను, మీరు ఏ విధంగా సుఖపడుతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళంతా నన్ను ఇది చేస్తూ ఉంటారు. కరెక్ట్ సార్. మెయిన్ ఏంటంటే చదువుకున్నవాడు కొంచెం వాడికి నాలెడ్జ్ పెరిగిందంటే టౌన్కి వెళ్ళిపోవాలి. మెయిన్ అక్కడ దెబ్బతింటుంది మన సంస్థ. అది ఆపగలిగితే బాగానే ఉంటుంది. మీ ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు అనేక సత్కారాలు, అవార్డులు వచ్చి ఉంటాయి సార్. వాటి గురించి గుర్తింపు, వాటి గురించి కొంచెం. నేను ఆ విషయంలో చాలా తృప్తిగా ఉన్నానండి. సమాజం నన్ను గుర్తించింది. ఏదో పశువులు పెంచుకుంటున్నాను అదని ఇదని నన్ను ఎవడు అంటే దాన్ని చీప్ గా మాట్లాడాల, చిన్నచూపు చూడలా. ఒకవేళ చూసినా నేను ఒప్పుకునేవాడిని కాదు. నాకు నేషనల్ స్థాయిలోనే గుర్తింపు వచ్చింది పసుపోసిడ్ గా. నా పాటు 30 years సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా గుర్తించి రూరల్ డెవలప్మెంట్ అండ్ పసుపోషణ రెండింటికి ఇది చేశారు. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఫర్ ICAR వాళ్ళు కూడా సేమ్ దాని మీద గుర్తించి వాళ్ళు ఫెలిసిటేట్ చేశారు. ఇంకా చాలా చిన్న స్థాయిలో చాలా జరిగి ఉంటాయి కానీ ఆ 3 ముఖ్యం నాకు. తర్వాత నేను ఫైనాన్షియల్ కూడా చాలా డిసిప్లైన్
సైలెంట్గా ఉండేవాడిని. బ్యాంక్ వాళ్ళు కూడా నేషనల్ స్థాయిలో 6 గుర్తిస్తే బెస్ట్ కస్టమర్స్గా అందులో నేను ఒకడిని. అట్లా గుర్తింపులు అయితే చాలా జరిగినాయి. నేను ఎప్పుడు ఇక్కడ పల్లెటూరులో ఉండిపోయినందుకు కానీ, లేకపోతే నేనేదో సంపాదించలేదు కానీ, నాకు ఇంత ఆస్తి లేదని కానీ ఏ రోజున బాధపడలే. నాకు కావాల్సిన వనరులన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. అందరి మధ్యన పొద్దునే లేచిన కాడి నుంచి పిల్లలతో ఉంటుంది. పొద్దునే నేను లేచి వాకింగ్ చేస్తుంటే పిల్లలు చక్కగా ఆడుకుంటానే పోతూ ఉంటారు, గ్రౌండ్లో ఆడుతూ. ఇంకో విషయం ఏంటంటే, మీరు పిల్లలకి అని అన్నారు కదా, ఇంచుమించుగా మా పిల్లలు ఈ సంవత్సరం 100 మంది నేషనల్ దీనికి వెళ్ళారండి. క్లస్టర్స్ అంటాము. క్లస్టర్ అంటే 2 రాష్ట్రాలకు కానీ 3 రాష్ట్రాలకు కానీ ఒక క్లస్టర్ ఉంటుంది అనమాట. ఆ క్లస్టర్లో మన పిల్లలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ ఇట్లాంటి వాటిలో చాలా వాటిలో ఫస్ట్ వచ్చారు. గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అనమాట. ఈవెన్ అథ్లెటిక్స్లో వీటిలన్నింటిలో కూడా. అలాగే 100 మెంబర్స్ మన వాళ్ళు నేషనల్స్కి వెళ్ళారు ఈ సంవత్సరం. కానీ నేషనల్స్లో ఒకేసారి విన్ చేయగలిగాము. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వెళ్ళారు. అంటే స్పోర్ట్స్ యాక్టివిటీకి బాగా ఇస్తాం. అంటే పొద్దున్న సరదా పుడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి. మొన్న ఎవరో చెప్తున్నారు, హాస్పిటల్లో ఉన్నవాడు, నీ హాస్పిటల్లో నా రూమ్మేట్ ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, ఒక 15 రోజులేమో. వాడు చెప్తున్నాడు, అక్కడ టైం ఊరికే పాస్ అయిపోతుందిరా అని. అంటే ఆడు పొద్దున్న లేచి అక్కడ నుంచినవాడు, సాయంకాలం లేచి అక్కడ నుంచినవాడు. అంటే కాలక్షేపం. మేము స్పోర్ట్స్ మీద మంచి యాక్టివిటీ అనేవి పెడతాము. అవసరం కూడానండి. ఇవాళ మనకి ఎందుకు ఈ వ్యవస్థ పాడవుతుందంటే, మా చిన్నతనంలో మేము చదువుకుంటే స్కూల్లో కూర్చునేది 4 గంటలన్నా, గ్రౌండ్లో కూర్చునేది 2 గంటలు ఉండేది. ఇప్పుడు అది లేదు. చాలా సంతోషం అండి. ఇంత పెద్ద వ్యవస్థని, డైరీని, విద్యా సంస్థల్ని ఎక్కడ కూడా మానవ వనరులు, మనుషులు కూడా అంత డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే సైలేజ్ ప్లాంట్ కానివ్వండి, చేసే ప్రతి పనిలో కూడా ఒక ఖచ్చితత్వము, ఒక డిసిప్లిన్ కనపడుతుందండి. మీ అనుభవాలు ఈ తరానికి ముందు నడిపించాలని, ఒక సందేశంలో ఉపయోగపడతాయని మా భావన. మీరు మా ప్రేక్షకులకి చివరగా ఏదైనా చెప్పేది ఉంటే మీరు చెప్పండి సార్. జనరల్గా మా డైరీ ఫామ్ని జీరో వేస్ట్ ఫామ్ అంటారండి. అంటే ఏ ఒక్క వస్తువు కూడా వేస్ట్ కాదు. ఇప్పుడు పచ్చగడ్డి దగ్గర నుంచి బయలుదేరితే పచ్చగడ్డి పశువుకి వేస్తాము, పశువు తింటుంది, పశువు తిన్న తర్వాత పాలు ఇస్తుంది, మూత్రంను మన పేడ వస్తుంది. ఆ పేడ మూత్రంతో గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ గ్యాస్ నేమో మేము కుకింగ్ గ్యాస్ కింద వాడుకుంటున్నాము, పార్ట్లీ ఎలక్ట్రిసిటీకి వాడతాము. తర్వాత అది తీసేసిన తర్వాత వచ్చిన స్లరీని మళ్ళా మన ఎరువు కింద వాడుకుంటున్నాము. అది ఒక సర్కిల్. తర్వాత ఈ విధంగా ఇందులో డైరీ నుంచి వచ్చే ఈ కడుగుతాం కదా, ఈ కడిగితే నీరు వస్తుంది కదా, ఆ నీటిని కూడా వృధా చేయము. ఆ నీటిని తీసుకెళ్ళి ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్కి పంపిస్తాము. అక్కడ స్యూయేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఒక చిన్న ప్లాంట్ పెట్టాం అనమాట. మేము ఏది చేసినా సెకండ్ హ్యాండ్లో కొంటామో లేకపోతే మేము ఇక్కడ తయారు చేసుకుంటాం చేస్తాం. ఆ ప్లాంట్ అంతా మేమే చేసాము. ఇది పవర్ ప్లాంట్ అంతా ఎక్సెప్ట్ ఇంజన్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఇంజన్ని లేలాండ్ ఇంజన్ తీసుకొచ్చి బండిది, లారీది, దాన్ని కొంచెం ఆల్టర్ చేసి వాడుకునేవాళ్ళం, GLPL అని. ఇప్పుడు ప్యూర్ గ్యాస్ వచ్చిన తర్వాత కొంటున్నాం అనుకోండి, అంటే అన్నీ ఏదో వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో చేయడానికి ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ నీరంతా పశువులు కడిగిన నీరు కానీ ఇది కానీ, ఈ నీరంతా మళ్ళీ ట్యాంక్లో వాడి సూయేజ్ వాటర్ ట్రీట్మెంట్ పంపించి అక్కడ ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ రీసర్క్యులేట్ చేస్తున్నాం, మళ్ళీ పొలాలకు ఉపయోగిస్తున్నాం, పంటలకి. అందుకని జీరో వేస్ట్ అనే స్లోగన్తో అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్లో, అదే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్స్ ఇంచుమించుగా ఒక 80% మా ఫామ్కి వచ్చి చూసి వెళ్ళి ఉంటారు. అది రైతులు కూడా చాలా ఏరియాస్ నుంచి వచ్చారు. ఇంత మొదట అయితే 10 సంవత్సరాల కింద మా ఫామ్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసేవారు. అప్పటికి ఈ సిస్టమ్ ఎవరు డెవలప్ చేయాలి. తర్వాత ఎవడేసినా మీరు బయటకు వెళ్ళినప్పుడు చూడండి, పెద్ద పెద్ద భారీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓ 10 కోట్లు 5 కోట్లు పెడితే వాడు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టేసి స్ట్రక్చర్ చేసేస్తాడు. అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఒక లీటర్ ఉత్పత్తికి ఫిక్స్డ్ కాస్ట్, అంటే మనం పెట్టే పెట్టుబడి వలన ఎంత లీటర్ ఉత్పత్తికి ఇది అవుతుంది అన్నది ఆలోచించాలి మనం. అందుకని ఫిక్స్డ్ కాస్ట్ వీలైనంత వరకు ఎక్సెప్ట్ పశువుల మీద పెట్టే తప్పితే అంతా తగ్గించుకోవాలి. ఆ విధంగా మేము చేయబడి మా స్ట్రక్చర్స్ చూడండి, తాటివాసాలు లోకల్గా దొరికాయి అన్నీ. అవునండి. మేము అంటే కొన్ని పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తాం, మీకు కావాలని చూపిస్తాను, మీకు ఇస్తాను కాపీలు. బొవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అని ఓ ప్రొడ్యూసర్స్ కంపెనీ పెట్టాము. మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. చివరిలో నాకు హెల్త్ ఆర్థరైటిస్ వచ్చి అక్కడ ఆగిపోయింది. పుస్తకాలు కొన్ని ప్రింట్ చేసాము, ఉచితంగా సప్లై చేసాము. దాదాపు సమగ్ర పాడి పరిశ్రమ పుస్తకం 10,000 కాపీలు వేసాము. 5,000 ఒకసారి 5,000 ఒకసారి ఉచితంగానే ఇచ్చాము. తర్వాత పశుపోషణ పంచోత్తరాలు అనేది అది ఉచితంగానే ఇస్తున్నాము. అది 3,000 అమ్మేసాము. అది పెద్ద పుస్తకం 200 పేజెస్. ఇది మొట్టమొదటి వేసింది 1000 పేజీ 100 పేజీలు అనమాట. మేము వీలైనంత వరకు లిటరేచర్ అంటే పుస్తకాల రూపేణా ప్రజలకి, రైతులకి మనం మెసేజ్ ఏ విధంగా ఇచ్చేయగలుగుతా అది కూడా ప్రయత్నిస్తున్నాము. మేము చేయగలిగినంత చేస్తున్నాం.
మా దగ్గరికి ఎవరు వచ్చినా రైతులకు వస్తే పుస్తకాలు ఇస్తామండి. చిన్న సైజు పుస్తకాలు అయితే చాలా వేసాం, వేలలోనే ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, కాకపోతే రెగ్యులర్గా చేయలేకపోయాను. ఎందుకంటే బికాజ్ నా ఆరోగ్య పరిస్థితుల వలన చేయలేకపోయాను. చాలా సంతోషం అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు. మరొకసారి కలవటానికి ట్రై చేస్తాము. అలాగే మా గోశాల కూడా మీకు వీలు కుదిరినప్పుడు సందర్శిస్తారని. వస్తానండి, తప్పకుండా వస్తాను. నమస్కారం సార్. నమస్తే అండి.